వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక ఫ్లిప్కార్ట్ హాల్ అండి. కొన్ని కుర్తీస్ తెప్పించాను నేను ఫ్లిప్కార్ట్ నుంచి. అంటే పర్టికులర్ గా క్యాజువల్ వేర్, డైలీ వేర్, లేకపోతే ఏదైనా పార్టీ వేర్ అలా కాకుండా ర్యాండమ్ గా నాకు నచ్చిన కుర్తీస్ అన్ని తెప్పించాను. అండ్ ఈ కుర్తీస్ అన్ని ఏంటంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్ కి వచ్చాయండి. ఫ్లిప్కార్ట్ లో ఏంటంటే చాలా కాంపిటేటివ్ ప్రైస్ కి ఇస్తారు. అండ్ డెలివరీ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ఫ్లిప్కార్ట్ లోని చాలా తొందరగా డెలివర్ అవుతాయి ప్రోడక్ట్స్. రిటర్న్ పాలసీ కూడా చాలా సింపుల్, పెద్దగా ఏమీ ట్రబుల్ ఉండదండి రిటర్న్ చేయడానికి. మీకు ప్రోడక్ట్ నచ్చకపోతే జస్ట్ లైక్ దట్ రిటర్న్ చేసేయడం అంతే ప్రోడక్ట్ ని. అండ్ ఫ్లిప్కార్ట్ లో ఏంటంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ వెరైటీ, చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఎప్పటికప్పుడు కొత్త ఐటమ్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారు యాప్ లోని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి, చాలా బాగుంది. ఇదేంటంటే ఫ్రాక్ కుర్తీలా వచ్చింది మనకి. ఇట్లా యాక్ పార్ట్ అండ్ కింద ఫ్రాక్ లా వచ్చింది. ఈ మధ్యన కొంతమంది కమెంట్ చేశారండి, టూర్స్ కది వెళ్ళేటప్పుడు కన్వీనియంట్ గా ఉండేలాగా ఏదైనా చూపించమని చెప్పి. చాలా బాగుంటుందండి ఈ టైప్ ఆఫ్ కుర్తీ ఫ్రాక్స్. టూర్స్ కది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి మనకి అంటే బ్యాగేజ్ లో అంత ఎక్కువ ప్లేస్ పట్టదు. అండ్ చాలా స్టైలిష్ గా డీసెంట్ గా కూడా ఉంటాయి ఇట్లాంటి కుర్తీ ఫ్రాక్స్. ఇదేంటంటే ఏదైనా మీరు ఒక మంచి బెల్ట్ తో పేరప్ చేసుకుని స్నీకర్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. అండ్ లెంత్ కూడా చాలా డీసెంట్ గా ఉందండి, కాఫ్ లెంత్ వరకు వస్తుంది. సో బాటమ్ ఏది లేకుండా ఇది ఒకటే వేసుకున్న సింగిల్ పీస్ లాగా చాలా డీసెంట్ గా అండ్ చాలా బాగుంటుంది. లేదు మీకు కన్వీనియంట్ కాదంటే యాంకిల్ లెంత్ లో లెగ్గిన్ కూడా వేసుకోవచ్చు దీనిపైన. అండ్ దీనికి ఏంటంటే మనకి ఇట్లా థ్రెడ్ ఇచ్చారండి వేస్ట్ దగ్గర టై చేసుకోవడానికి. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చింది మనకి. అండ్ యోక్ పార్ట్ పైన ఇలా బటన్స్ వచ్చాయి. ఈ బటన్స్ ఏవి ఓపెన్ అవ్వండి, జస్ట్ షో బటన్స్ అంతే. అండ్ దీనికి వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ కింద ఇలా సైడ్ ప్లీట్స్ వచ్చాయండి మనకి. సైడ్ ప్లీట్ మోడల్లో ఫ్రాక్ వచ్చింది. చెప్పాను కదండి ఆల్మోస్ట్ కాఫ్ లెంత్ వరకు వచ్చేసింది నాకు ఇది. సో ఇది వచ్చేసి కుర్తీ. అండ్ ఇది వచ్చేసి మనకి రేయాన్ మెటీరియల్ లో వచ్చింది. చాలా బాగుందండి మెటీరియల్, చాలా సాఫ్ట్ గా ఉంది. టూర్స్ అది వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా ఫ్రెండ్స్ తో చిన్న చిన్న పార్టీస్ కది వెళ్ళినప్పుడు క్యాజువల్ గా కొంచెం స్టైలిష్ గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కుర్తీ. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా ఫ్రాక్ స్టైల్లోనే వచ్చింది. ఇది కూడా టూర్స్ కది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా ఫ్రాక్ స్టైల్లో వస్తుంది మనకి. పైన యోక్ పార్ట్ అండ్ కింద ఫ్రాక్ పార్ట్ లా వస్తుంది. యోక్ పార్ట్ చాలా బాగుందండి, చాలా డిఫరెంట్ గా ఉంది మనకి. యోక్ పార్ట్ ఏంటంటే ఇట్లా హై కాలర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇలా సైడ్ కి ఇట్లా డీటెయిలింగ్ వస్తుందండి మనకి. ఇట్లా మంచి డీటెయిలింగ్ వస్తుంది సైడ్ కి. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా బెలూన్ స్లీవ్స్ వస్తాయి. దీనికి ఫ్రాక్ లాగే ఉందండి, చిన్నపిల్లల ఫ్రాక్ లాగా ఇట్లా బెలూన్ స్లీవ్స్ లా వస్తాయి. అండ్ కింద ఫ్రాక్ పార్ట్ ఏంటంటే ఇలా ప్లీట్స్ వస్తాయండి, చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి. అండ్ ఫ్రాక్ పక్కన ఏంటంటే ఇట్లా బోలా వచ్చింది, చాలా బాగుందండి. అండ్ ఇది ఏంటంటే నాకు నీకన్నా కొంచెం కిందకు వచ్చింది. ఇందాక చూపించింది ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది, ఇది లెంత్ అంత ఎక్కువ లేదండి. మీరు కంఫర్టబుల్ కాకపోతే మీరు బాటమ్ తో పేరప్ చేసుకోవచ్చు. బట్ బాటమ్ లేకుండా ఫ్రాక్ లా వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ షార్ట్ గా ఉండే వాళ్ళకి లెంత్ చాలా బాగుంటుందండి, చాలా మంచి లెంత్ షార్ట్ గా ఉండే వాళ్ళకి కుర్తీ. సో ఇది వేసుకుని ఏదైనా స్నీకర్స్ తో పేరప్ చేస్తే, వైట్ స్నీకర్స్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటుందండి. హై పోనీ వేసుకుని వైట్ స్నీకర్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది ఈ ఫ్రాక్ కి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ అండి. మెటీరియల్ చాలా బాగుందండి, కొంచెం లెనిన్ మిక్స్ వచ్చింది. లెనిన్ మిక్స్ కాటన్ ఇది బాగుంది. ట్రాన్స్పరెంట్ గా అయితే ఏం లేదండి. అండ్ దీనిపైన ఏంటంటే మనకి ఇలా వర్టికల్ స్ట్రైప్స్ వచ్చాయి, ఇలా హారిజంటల్ స్ట్రైప్స్ వచ్చాయి. అండ్ ఫ్రాక్ పైన వర్టికల్ స్ట్రైప్స్ వచ్చాయి. ఇవి ఏంటంటే కొంచెం సన్నగా ఉండే వాళ్ళు వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. ఇట్లా బాడీ పైన హారిజంటల్ స్ట్రైప్స్ వచ్చినప్పుడు సన్నగా ఉండే వాళ్ళు, అండ్ కిందిలో వర్టికల్ స్ట్రైప్స్ వచ్చాయి కాబట్టి సన్నగా కొంచెం షార్ట్ గా ఉండే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి ఈ ఫ్రాక్. అండ్ నేను ఇది వచ్చేసి సైజ్ స్మాల్ తీసుకున్నాను. స్మాల్ స్టార్టింగ్ సైజ్ అండి, బట్ కొంచెం లూజ్ అయింది. బట్ నాకైతే చాలా నచ్చిందండి ఈ ఫ్రాక్, చాలా క్యూట్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదేంటంటే కుర్తీ సెట్ మనకి. ఇట్లా స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ కుర్తీ వస్తుంది. ఇది ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుందండి, ఆఫీస్ కి రెగ్యులర్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది ఏంటంటే మనకి ఏ లైన్ కుర్తీ వస్తుందండి. అండ్ సెంటర్ లో మనకి బటన్స్ వస్తాయి. మొత్తం బటన్స్ అన్ని ఓపెన్ అవుతాయండి కింద వరకుని.
అండ్ కింద వచ్చేసి మనకు ఒక చిన్న స్లిట్ వచ్చింది కుర్తీకి. అండ్ కమింగ్ టు ద నెక్ ఇట్లా కాలర్ స్టైల్లో వచ్చింది, మెన్స్ కాలర్ స్టైల్లో వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ వచ్చి ఇక్కడ మనకి రోల్ అప్ వచ్చిందండి. అండ్ కుర్తీ పైన ప్రింట్ వచ్చేసి మంచి బేజ్ కలర్ పైన మెరూన్ అండ్ బ్లూ కలర్స్ తో మనకి ప్రింట్ వచ్చింది. ప్రింట్ చాలా బాగుందండి కుర్తీ పైన. ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుందండి, క్యాజువల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఆఫీస్ కి రెగ్యులర్ గానీ. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలా స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చిందండి. యాక్చువల్లీ స్ట్రైట్ కట్ ప్యాంట్ కాదు, కొంచెం ప్లాజో ప్యాంట్ లా ఉందండి. ఫ్లేర్ కొంచెం వచ్చింది, అట్లానే మరీ ఎక్కువ ఫ్లేర్ కాదు, మీడియం ఫ్లేర్ వచ్చింది. అండ్ ప్యాంట్ కి ఏంటంటే ఇక్కడ మనకి సైడ్ బటన్ వచ్చిందండి. అండ్ ఇక్కడ జిప్ వచ్చింది, బటన్ వచ్చి ప్యాంట్ కి సైడ్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ అండి. మెటీరియల్ చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉందండి మెటీరియల్. ప్యూర్ కాటన్ మెటీరియల్ అండ్ ఏమి ట్రాన్స్పరెంట్ గా లేదు. అండ్ ఇది వచ్చేసి నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను, ఎస్ఎస్ స్టార్టింగ్ సైజ్ అండి. కొంచెం లూజ్ అయింది కానీ బాగుందండి, కంఫర్టబుల్ ఫిట్. ఆఫీస్ కి వేసుకోవడానికి, కాలేజ్ వేసుకోవడానికి బాగుంటుంది ఇట్లా కంఫర్టబుల్ ఫిట్ ఉండేవి. సో ఈ వీడియోలో చూపించే కుర్తీ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మై హాల్ ప్యాక్ లింక్ లో అవైలబుల్ గా ఉంటాయండి. మై హాల్ ప్యాక్ లింక్ ని కానీ క్లిక్ చేస్తే విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి. మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రోడక్ట్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ లో ఓపెన్ అవుతుంది. మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే ఫ్లిప్కార్ట్ లోని. రెండు వచ్చేసి నెక్స్ట్ అండి, ఈ రెండు కూడా కొంచెం డైలీ వేర్ కి బాగుండేలాగా తీసుకున్నాను. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఇట్లా మనకి ఏ లైన్ టైప్ కుర్తీ వస్తుందండి. మంచి గ్రీన్ కలర్ లో ఏ లైన్ టైప్ కుర్తీ వస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ఇలా చైనీస్ కాలర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇలా బటన్స్ వస్తాయండి. ఓన్లీ ఈ బటన్ ఒకటే ఓపెన్ అవుతుందండి, పై బటన్ యాక్చువల్లీ ఓపెన్ కాదు. ఇక్కడ ఇలా షో ఇచ్చారు కానీ ఇక్కడ ఏం లేదండి పెట్టుకోవడానికి, జస్ట్ ఊరికే షోలా ఇచ్చారు అంతే. అండ్ ఈ బటన్స్ ఏవి ఓపెన్ అవ్వవు. అండ్ దీనికి కూడా కింద చిన్న స్లిట్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏ లైన్ కుర్తీ అండి. ఏ లైన్ కుర్తీస్ ఏంటంటే యూజువల్ గా హెవీ లోవర్ బాడీ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి, చాలా మంచి లుక్ వస్తుంది హెవీ లోవర్ బాడీ ఉండే వాళ్ళకి. అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇలా హై కాలర్ వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తాయి. దీనికి ఏంటంటే గ్రీన్ పైన ఇలా మంచి రెడ్ అండ్ బ్లూ కలర్ తో ఫ్లవర్ డీటెయిలింగ్ వచ్చింది కుర్తీ అంతా కూడాని. చాలా బాగుందండి ఇది, అంటే ఈ ప్రింట్ చాలా బాగుంది. రెడ్ కలర్ లెగ్గిన్ తో పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి, డైలీ వేర్ కి చాలా బాగుంటుంది. రెడ్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ తో కూడా వేసుకోవచ్చు. సో అండ్ ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ అండి, ప్యూర్ కాటన్ మెటీరియల్, చాలా బాగుందండి ఫ్యాబ్రిక్. బట్ ఏంటంటే క్లాత్ కొంచెం పల్చగా ఉంది, అలానే ట్రాన్స్పరెంట్ గా ఏం లేదు కానీ క్లాత్ మటుకు కొంచెం పల్చగా ఉంది. అండ్ ఇది వచ్చేసి నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను, కొంచెం లూజ్ అయిందండి. మేబీ ప్యూర్ కాటన్ కాబట్టి వాష్ చేస్తే కొంచెం స్ట్రింక్ అవ్వచ్చు, బట్ ఇదైతే మటుకు లూజ్ అయింది నాకు స్మాల్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది కూడా డైలీ వేర్ కి బాగుంటుంది, ఇందాక చెప్పాను కదండి. అండ్ ఇది వచ్చేసి కొంచెం షార్ట్ లెంత్ లో తీసుకున్నాను. ఇది నాకు నీ లెంత్ వరకు వస్తుంది. అట్లా నీ లెంత్ కన్నా పైకి వచ్చే కుర్తీస్ పైన ఏంటంటే మీరు కొంచెం లూజ్ గా ఉన్న ప్యాంట్స్ అంటే పటియాలా ప్యాంట్స్, సల్వార్ ప్యాంట్స్ ఆర్ లేకపోతే ట్యూలిప్ ధోతి ప్యాంట్స్, ఇలాంటి ప్యాంట్స్ వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. డైలీ వేర్ కి కాబట్టి కొంచెం లెంత్ షార్ట్ ఉన్నది తీసుకున్నాను. డైలీ వేర్ కి నాకు ఏంటంటే లూజ్ గా ఉండే ప్యాంట్స్ అయితే ఇష్టము. ప్రిఫరబుల్లీ నేను లెగ్గిన్స్ కన్నా కొంచెం ఎక్కువ లూజ్ గా ఉండే టైప్స్ యూజ్ చేస్తానండి ప్యాంట్స్. సో పటియాలా పైకి ఆర్ లేకపోతే ట్యూలిప్ ప్యాంట్ పైకి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను ఈ కుర్తీ. సింపుల్ కుర్తీ అండి, అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి, డైలీ వేర్ కి చాలా బాగుంటుంది. ఇట్లా పింక్ కలర్ పైన ఇలా డిజైన్స్ వచ్చాయి, ప్రింట్ వచ్చింది. ఇట్లా ఎల్లో కలర్ తో ప్రింట్ వచ్చింది కుర్తీకి. మొత్తం ప్లెయిన్ కుర్తీ అండి, అట్లా సేమ్ ప్రింట్ వస్తుంది. సింపుల్ రౌండ్ నెక్ అండ్ ఇక్కడ ఇలా వి షేప్ లా వస్తుంది. అండ్ నెక్ దగ్గర చిన్న బ్యాండ్ వచ్చి దానిపైన కొంచెం ఫాయిల్ ప్రింట్ వస్తుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి నెక్ దగ్గర మనకి ఎలా అయితే ఇలా ఫాయిల్ ప్రింట్ వచ్చిందో బ్యాండ్ లాగా, అలా స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా ఇట్లా బ్యాండ్ వచ్చి దానిపైన ఫాయిల్ ప్రింట్ వచ్చింది మనకి కుర్తీకి. సో అండ్ ఇది కూడా కాటన్ మెటీరియల్ అండి, మెటీరియల్ చాలా బాగుంది. క్లాత్ కానీ కొంచెం పల్చగా ఉంది, బట్ ట్రాన్స్పరెంట్ గా అయితే ఏమీ లేదు. అండ్ ఇది కూడా నేను సైజ్ స్మాల్ తీసుకున్నాను. ఫిట్ కంఫర్టబుల్ గా ఉందండి, మరీ ఫిట్ సైజ్ లేదు కానీ కొంచెం లూజ్ అయింది, బట్ కంఫర్టబుల్ గానే ఉంది సైజ్ స్మాల్ ఇది. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్, డైలీ వేర్ కి బాగుంటుందండి ఇది.
సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.